హాయ్ గైస్, ఇప్పుడైతే మనం బటర్ఫ్లైలో రినో అనమాట. ఇది రినో గ్యాస్ స్టవ్ని మనం అన్బాక్స్ చేస్తున్నాం. సో ఇదైతే ఆన్లైన్ ఐటమ్ ఏం కాదు, మేము బయట షాప్లో తీసుకొని వచ్చినాము. సో ఇంక ఇప్పుడైతే దీన్ని అంతా మనం సెట్ చేయాలా. ఒక 5 minutes దాని అట్లా వర్క్ అయితే ఉంది గైస్. మొత్తం ఓవరాల్ ఐటమ్స్ అంతా తీసుకొని వచ్చినాము. డబ్బా అనమాట ఐటమ్ అంతా. కానీ గంగా అన్న దాంతో పోల్చుకుంటే యాక్చువల్గా అది గంగా అంటే అదంతా లోకల్ బ్రాండ్స్ ఇస్తున్నారు. సో అందుకోసమై నేను బ్రాండ్ నేమ్స్ని బట్టి నేను తిరస్కరించాలనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ పెట్టి అన్బాక్స్ చేయండి. సో గైస్, మావిడ ఏమంటుంది, ఇక్కడ పెట్టి అన్బాక్స్ చేయండి అంటుంది. ఏమేమి వచ్చినాయి వాళ్ళకి తెలుస్తాయి కదా అని. ఓకే ఓకే, బర్నర్స్ వచ్చాయా దీంట్లో? దీనికి కట్ చేయాలి. మా ఆవిడ భలే ఫీల్ అవుతుంది గైస్, ఎందుకంటే ఆమె కత్తెర వాడుతున్నామని. నా కత్తెర పనికి రాకుండా పోతుంది. నువ్వు కత్తెర తెచ్చుకున్నావు కదా అన్బాక్సింగ్కు, ఆ కత్తెర వాడని చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టినాము. దాని బర్నర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇది మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే. చిన్నప్పుడు మా ఆయనకి అది కూడా తెలియదు. చూస్తాను లేప అన్ని పరీక్షించుతున్నాను. అట్లా కవరింగ్ చేయాలి గైస్, అది కదా. సో ఇది అంతా కాదు కానీ ప్రాముఖ్యంగా ముందు మనం ఇది బిగించేసేయాలా, అది లాస్ట్లో పెడదాము. సో ఇక్కడైతే అనక మనకు సీటింగ్ పొజిషన్ కొన్ని చోట్ల కరెక్ట్గా ఉండదు. సో అందుకోసం అయితే మనకు ఇవైతే ఇచ్చారు. సో మనమైతే వీటిని సరిగా ఫిట్ చేసుకోవాల్సిందే. ఓకే, పర్వాలేదు. దీనికి రెగ్యులేటర్ ఇల్లేలే, అది మంట పెట్టేది. నీకా లేదు, మంట పెట్టేది. చూడండి గైస్, ఆడోళ్ళకి ఎప్పుడైనా సరే ఇన్ని తీర్చినా కూడా ఇంకొకటి, మీ ఇంట్లో ఆడళ్ళు కూడా అంతే. ఇదైనా గట్టిగా లైక్ కొట్టుకోండి. అంటే ఇందాక చూసిన గ్యాస్కు అది కాదు కదా, అది కాదు కదా, వేరే సెట్ కదా, వేరే సెట్ కదండి. అట్లా చేస్తండి. ఇదంతా కూడా లేడీసే చేసుకోవచ్చు యాక్చువల్గా. మా ఆవిడ చేస్తానంటుంది. పాపం నేనే అన్బాక్స్ కోసమై వీడియో దిమ్మని చెప్పినాను. అప్పుడు ఎంత పొరపడుతుంది ఆ మాట అంటారే. ఏం పెద్దగా వెయిట్ ఏం లేదు గైస్. రైట్, ఓకే, సెట్ అయినట్లుంది. గంగాకైతే ఇది చాలా పతలా ఉంది, బాగుంది గట్టిగా. సో మేము చూసిన దగ్గర గంగా ఉందండి, అక్కడ దాంతో పోలిస్తే ఇది బాగుంది. అంటే గంగా వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. యాక్చువల్గా మేము లాస్ట్ 3 years నుంచి బటర్ఫ్లై అయితే యూజ్ చేస్తూ ఉన్నాము. ఓటేసి వచ్చింది, ఎప్పుడో ఓటేసింది. చూడు వీడియోని ఎంత కవర్ వేస్తుందో. మా ఆవిడ ఒక వీడియోతో ఎన్ని కవర్ వేస్తుందంటే అన్ని కవర్ వేస్తుంది. సో మనకి ఇదైతే రెగ్యులేటర్కి పైప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఇది సురక్ష అనమాట. మనకు యాక్చువల్గా మనకు ఇండియన్ కానీ లేదంటే హెచ్పి కానీ లేదంటే భారత్ కానీ ఈ మూడిట్లో మనం ఎక్కడైనా సరే మనము
గ్యాస్ కనెక్షన్ కొత్త తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది ఈ ఒరిజినల్ పైపే అనమాట. ఎందుకంటే నేను ఒక 2 ఇయర్స్ వరకు ఇంచుమించుగా భారత్ గ్యాస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గైస్. సో నేను ఒక మ్యాండేటరీ బాయ్గా పనిచేశాను, అంటే గ్యాస్ చెకింగ్ చేసే అబ్బాయిగా. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఈ పైపే కొనుక్కున్నాను. వాళ్ళు వేరే పైప్ ఇచ్చారు కానీ లేదు మాకు ఈ పైపే కావాలని తీసుకున్నాను. సో అంతా ఆల్మోస్ట్ సెటప్ అయిపోయింది ఇంకా. అండ్ అక్కడే రెగ్యులేటర్ కూడా చెక్ చేశాను నేనైతే. ఓకే పర్లేదు, రెగ్యులేటర్ కూడా బాగుంది అని నాకు అనిపించింది. ఇప్పుడైతే ఫైనల్గా మనం అన్నీ కూడా సెట్ చేసేస్తున్నాం. బట్ గ్యాస్ అయితే ఈడలేదు, వంట రూమ్లో ఉంది. అదే పెద్ద వంట రూమ్ కాదండి, సిలిండర్. సో సిలిండర్ అంటే మా ఆవిడ చూడు పనిచేస్తుంది. లే మేడం. సో మేమైతే